సాయి చంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు. నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక స్వంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు. అన్నీ నాతో పంచుకునేవాడు. సంతోషం వచ్చినా మాట్లాడేవాడు, దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు. కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాను. ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది. కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది, సాయి చంద్కు హార్ట్ అటాక్ వచ్చింది, కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయాను. నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్కు గురయ్యాను. పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను. కానీ అక్కడికి వెళ్ళేసరికి పాపం సాయి మనలో లేకుండా పోయారు. కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు.